చిన్న లవ్ స్టోరీ. ఈరోజు ఆ స్టోరీకి ఇంకా ముగింపు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర నుంచి ప్రాపర్‌గా రెస్పాన్స్ రావట్లే. ఆ కథ నేను చెప్పి 1 వీక్ అబోవ్ అయిపోయింది. కనీసం 16 మెంబర్స్ కూడా వినలేదబ్బా! సరేలే. సో, ఇంగేమైంది అనంటే తనేమో స్టడీస్‌కి ఆ అబ్బాయి హ్మ్. వేరే డిస్ట్రిక్ట్‌కి వెళ్ళిపోయినాడు. తను బీటెక్ చేశాడు, ఎంఎస్ చేశాడు. ఫర్దర్‌గా తను దుబాయ్‌లో లో అర్బే సౌదీలో జాబ్‌లో సెటిల్ అయిపోయినాడు. ఈ అమ్మాయికి ఏం చేశారంటే ఆటోమేటిక్‌గా మ్యారేజ్ చేసేసారు. వాళ్ళ చేసుకున్న హస్బెండు మంచివాడే అన్నీ ఇచ్చినారు. బట్ ఇచ్చిన తర్వాత అతనికి ఆల్ హ్యాబిట్స్ ఉన్నాయి. స్మోకింగ్, డ్రింక్ వాటెవర్ మేబీ అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా లైఫ్‌ని అట్లానే లీడ్ చేసింది. ఎందుకంటే తనకంటూ బ్యాక్ సైడ్ ఎలాంటి సపోర్ట్ లేదు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌లో వాళ్ళ తాతయ్య చనిపోయాడు. ఓన్లీ గ్రాండ్ మదర్ ఉంది. పేరెంట్స్ డాడీ మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఏం పట్టించుకోవట్లేదు. అలా లైఫ్ లీడ్ చేస్తుంది. కొన్ని రోజులకి అతను సాఫ్ట్‌వేర్ జాబ్ ఉన్న జాబ్‌ని కూడా వదిలేసేసాడు. వదిలేసేసి వాళ్ళ ఉన్న విలేజ్‌కి వెళ్ళిపోయినాడు. అక్కడ పొలం ఉందిలే. అతనికి మంచి ఆస్తి ఉంది బ్యాక్ సైడ్. సో ఆ పొలాలు చూసుకుంటూ ఉంటే ఇంకా అక్కడ ఇంటి పక్కన స్టార్ట్ చేశారు. మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ అయింది. పిల్లలు లేరు అని. ఆ అమ్మాయికి ఆ టెస్ట్‌లు, ఈ టెస్ట్‌లు చేపించి అవి ఇవి అన్నీ చేసినారు. ఏది చేసినా యూజ్ లేదు. ఇంకొక రోజు అతను ఫుల్‌గా డ్రింక్ చేసొచ్చి ఆ అమ్మాయిని ఫుల్‌గా కొట్టాడు. మా ఫ్రెండ్‌ని కొట్టేపాటికి ఆ అమ్మాయి తట్టుకోలేక వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చింది. వచ్చి తను ఒక 2, 3 మంత్స్ ఉండింది. ఉన్నా కూడా వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ఎలాంటి కాల్ రాలేదు. ఈలోపు ఆపోజిట్ హౌస్‌లో ఉన్నాడని చెప్పాను కదా! వాళ్ళ క్లాస్‌మేట్. ఆ అబ్బాయి దుబాయ్‌లో నుంచి అదే సౌదీలో జాబ్ చేస్తున్నాడు. సో, 1 మంత్ అక్కడ ఏదో హౌస్ వార్మింగ్ ఉంది అని చెప్పేసి వాళ్ళ సిస్టర్‌కి మ్యారేజ్ అయింది. వాళ్ళ హౌస్ వార్మింగ్ ఉందని చెప్పేసి వచ్చినాడు ఇండియాకి. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ డిస్కషన్‌లో వాళ్ళ ఎదురింటి అమ్మాయే కదా! వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా జరిగింది వాళ్ళ మధ్య. సో, అది వాళ్ళిద్దరికే తెలుసు. ఇంకెవరికీ తెలీదు. నేను బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకు తెలుసు. సో, ఇంకా అలాగా ఉన్న తర్వాత వాళ్ళ మమ్మీని అడిగారు. "ఏంటి మమ్మీ తనేంటి ఇక్కడ ఉంది ఏంటి?" అంటే చెప్పింది. జరిగింది చెప్పింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇలా మ్యారేజ్ చేశారు. వాడు కూడా పెద్ద ఎదవ. ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. ఆ అమ్మాయి 3 మంత్స్ నుంచి ఇక్కడే ఉంది అని చెప్పేసి. ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికో బయటకు వెళ్లారు. ఈ అమ్మాయి ఒక్కటే ఇంట్లో ఉండింది. చెప్పాడు వచ్చి, "నువ్వంటే నాకు చాలా ఇష్టము. అప్పుడు కూడా చెప్పాను నేను. కానీ నువ్వు నన్ను వినిపించుకోలేదు. ఇప్పుడైనా నాకు ఇష్టమే. నువ్వు రెడీ అంటే నాతో పాటు నిన్ను సౌదీకి తీసుకెళ్తాను" అని చెప్పాడు. నేను ఇక్కడ 1 మంత్ ఉంటాను. ఈ 1 మంత్ లోపు నీ సంగతి ఏదో నీ లోపల ఏముందో నాకు చెప్పు. ఈ సొసైటీ అవి ఇవి నేనేం పట్టించుకోను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు మ్యారేజ్ అయింది. నీకు ఇలా అలా ఇవి కూడా నాకు అవసరం లేదు. నాకెప్పటికీ నువ్వంటే నచ్చుతావు. ప్రతి అమ్మాయిలో ఏ అమ్మాయిని చూసినా కూడా నాకు ఫస్ట్ నువ్వే కనిపిస్తావు. నువ్వు స్కూల్లో వేసుకొచ్చే ఆ 2 జడలు పైకి కట్టడము, నీ స్మైల్ అవి నాకెప్పుడు గుర్తొస్తాయి. చెప్పు నీ ఒపీనియన్ అని చెప్పాడు. ఈ అమ్మాయి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. కొన్ని టెస్టులు చేయించుకుంది. పిల్లలు ఈ అమ్మాయికి పుట్టరని చెప్పారు. సంచుల్లో ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ విని ఆల్రెడీ ఇప్పుడు చేసుకున్న అతనితోనే సఫర్ అవుతున్నాను. ఇంకా ఇతను అక్కడికి వెళ్తే ఇతనితో ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ అబ్బాయికి ఏ ఒపీనియన్ చెప్పలేదు. సో, అలా 1 మంత్ అయిపోయింది. ఆ అబ్బాయి ఇంకొక 2 డేస్‌లో సౌదీకి వెళ్తాను అనుకున్న టైంలో చెప్పాడు. ఒక నైట్ కాల్ చేసి అదే కాల్ అంటే ఏముందిలే ఎదురెదురు ఇంట్లో ఆపోజిట్ హౌసే కాబట్టి వచ్చి వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని మొత్తం చెప్పాడు. "నేను 2 డేస్‌లో వెళ్ళిపోతున్నాను. ఏంటి నీ ఒపీనియన్ అది ఇది" అని. అమ్మాయి దగ్గర నుంచి నో అని ఆన్సర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఆ ఫ్లైట్ ఎక్కాడు. మీకు తెలుసు కదా! గుర్తుందా? అహ్మదాబాద్ నుంచి సౌదీకి వెళ్ళే ఫ్లైట్ వితిన్ అందులో ఆ అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి ఆ ఫ్లైట్ క్రాష్‌లో ఇదైపోయినాడు, చనిపోయాడు.
ఇంకా అది అమ్మాయికి ఎందుకో తెలీదు మెంటల్‌గా, ఫిజికల్‌గా అన్ని రకాలుగా బాగా అప్సెట్ అయిపోయింది. అబ్బాయి చనిపోయాడు అని తెలిసిన తర్వాత ఎందుకో తెలీదు మా ఫ్రెండ్ కూడా వితిన్ ఒక 10 ఆర్ 15 డేస్‌కి సూసైడ్ చేసుకుంది. అందరూ అనుకోవటం అయితే తాను సూసైడ్ చేసుకోవడానికి రీజన్ వాళ్ళ హస్బెండ్ అని అనుకున్నారు. బట్ నాకైతే వాళ్ళ హస్బెండ్ కాదు. ఆపోజిట్లో ఉన్న హౌస్‌లో ఉన్న అబ్బాయి మీద ఫీలింగ్సేనేమో అని నాకనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైంలో నాతోనే ఎక్కువ మాట్లాడింది. పర్ డేకి అట్‌లీస్ట్ నాతో 3, 4 అవర్స్ అయినా మాట్లాడేది. ప్రతిసారి ఆ అబ్బాయి గురించే డిస్కషన్ చేసేది. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఎక్కువ ఎక్కడో తనకి లవ్ ఉన్నట్టేమో అనిపించింది. అనిపించి నాకు ఒకటి మెసేజ్ పెట్టింది. బతికున్నప్పుడు ఎటూ ఇద్దరం కలిసి లేము. అట్‌లీస్ట్ అందరూ స్వర్గం ఉంటుంది. చనిపోయిన తర్వాత అయినా కలవచ్చు అని ఇవన్నీ ఏందేందో చెప్తారు కదే! ఐ బిలీవ్ నేను కూడా అవన్నీ నమ్ముతున్నాను. సో, నాకు కూడా తనతోనే ఉండాలనిపిస్తుంది. మేబీ దేవుడు అనేవాడు ఉంటే మా ఇద్దరిని కలుపుతాడేమో అన్న హోప్‌తో నేను కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అని 2, 3 టైమ్స్ నాతో అనింది. ఊరుకోవే అది ఇది అని నేను చెప్పాను. ఏమైందో ఏమో నాకు తెలీదు. నాకు 1 వీక్ నుంచి కాల్ రాలేదు. తర్వాత ఒక 10 డేస్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి అయితే రాలేదు నాకు. అక్కడ వేరే ఫ్రెండ్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఆ ఊర్లోనే ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. మేమంతా ఒకే క్లాస్ కదా! సో, నేను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు. తను ఇలా చనిపోయింది. సూసైడ్ చేసుకుంది. వాళ్ళ హస్బెండ్ ఇలాగ మెంటల్‌గా టార్చర్ పెట్టాడు కదా! 3 మంత్స్ అయినా ఇక్కడే ఉన్నా కూడా తను రాలేదు, తీసుకెళ్ళలేదు అని చెప్పేసి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఊరు మొత్తం ఇదే చెప్పుకుంటున్నారు అనింది. నాకు తెలిసిన స్టోరీ అది. ఇది ఇన్ని రోజులు నాలో మోసి ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు. అందుకనే మీకు చెప్పాను. వాళ్ళ నేమ్స్ చెప్పాను. ఏది చెప్పాను. సరేనా? ఓకే. బాయ్. అట్‌లీస్ట్ ఒక లైక్ కొట్టండి. నా ఛానల్‌ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. విన్న వాళ్ళైనా. ఓకేనా? బాయ్.